యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను అపోస్తలుల కార్యములు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు కృపా ప్రార్థనా మందిరం దైవ సేవకులు రెవరెండ్ కమ్మ రామారావు గారు, శ్రీమతి సుహాసిని గారు, మరియు చింతలపూడిలో సేవ చేస్తున్న సహోదరులు చీకటి విశ్వనాథ్ గారు, శైలజ గారు, క్రాంతి మానస ప్రశాంతి సహకారం అందిస్తున్నారు. కమ్మ రామారావు గారికి, సుహాసిని గారికి, వారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాలము నీ లేఖన భాగాలు మేము అర్థం చేసుకోవటానికి కృపనివ్వండి. మీ సత్యము మా జీవితాల్లో స్వాతంత్రాన్ని ఇవ్వటానికి కృప చూపండి. వాక్యోపదేశమును మా ప్రజలకు అందించిన ప్రియ కుటుంబం, మీ సేవకులు రామారావు గారిని, సుహాసిని గారిని, కుటుంబ సభ్యులు శైలజ గారిని, విశ్వనాథ్ గారిని, యవనస్తులు క్రాంతి మానస ప్రశాంతులను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబ పక్షంగా మేలు కోరుతున్నాం ప్రభు. ఈ రాత్రి వాక్య ధ్యానం దీవెనకరంగా దయచేయండి. యేసు నామమును వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్యన నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థం. ఇందుకు ప్రమాణంగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తదుపరి ప్రభువు చేత సూచించబడిన రీతిగా దేవుని యొక్క వాగ్దానం పరిశుద్ధాత్ముని పొందటం కొరకు మేడగదిలో ఇంచుమించు 120 మంది కూడుకొని వారు ప్రార్థనలో ఉన్న సమయంలో పేతురు వారి మధ్యన లేచి నిలిచి యేసుక్రీస్తు ప్రభువు వారిని అప్పగించినటువంటి యోధా గుర్చి మాట్లాడుతున్నాడు. క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలప్పుడు కీర్తనాకారుడైన దావీదు జీవించాడు. దావీదు చక్రవర్తిగా ఉన్నాడు. దావీదు కీర్తనలు రాశాడు. 108వ సంకీర్తనలో 8వ అధ్యాయంలో రాసినట్లుగా వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక, వాని భార్య బిడ్డలు దిక్కులేని వారైపోతారని చెప్పబడినటువంటి ప్రవచనం
నెరవేరేటట్లుగా చదువుతాను చూడండి. 108వ కీర్తన 8వ వచనం. వాని ప్రార్థన పాపమగునుగాక, వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక. వాని జీవిత దినములు కొద్దిమగునుగాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడుబడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకుందురుగాక. వానికి కృపచూపు వారు లేకపోవుదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోవుదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక. వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవునుగాక. వాని పితరుల దోషం యెహోవా జ్ఞాపకములో ఉంచుకొనుగాక. వాని తల్లి పాపము తుడుపు పెట్టబడక ఉండునుగాక. ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచు ఉండునుగాక. చూడండి, కీర్తనాకారుడు ఇక్కడ ఎన్ని విషయాలు వ్రాస్తూ వచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే గాక అనేటువంటి పదం పద్దెనిమిది పర్యాయాలు వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఈ 18 రకాలుగా కూడాను ఇస్కరియోతు యోధా యొక్క కుటుంబం నాశనం అవుతున్నట్లుగా కీర్తనాకారుడు ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇక్కడ మనకు కీర్తనల గ్రంథములో వ్రాయబడినది అని చెబుతూ పేతురు దాని నెరవేర్పును గురించి మాట్లాడుతున్నాడు. 21వ వచనం. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచూ ఉండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు మత్తయి అనిద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వాడిని కనబరుచుమని. అంతట వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటి వచ్చెను. కనుక అతడు 11 మంది శిష్యులతో అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. యోధా స్థానం భర్తీ చేయటానికి మత్తయి అనేటువంటి వ్యక్తిని దేవుడు అనుమతించినట్లుగా వారు చీట్ల ద్వారా తెలుసుకున్నారు. మొదటి అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారుడైన తరువాత ఆయన శిష్యులకు చివరి మాటలు చెప్పి ఆయన ఆరోహణుడైన తర్వాత పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపిస్తాననే వాగ్దానం ఆయన ఇచ్చి వెళ్ళారు. దానిని పొందే వరకు యెరూషలేములో నిలిచి ఉండమని ప్రభువు వారికి సూచించారు. ఆ విధంగా 120 మంది మేడగదిలో 10 దినాలు పెంతెకొస్తు పండుగ వచ్చే వరకు వారు గడుపుతూ వచ్చారు. ఆ సందర్భంగా పేతురు మత్తయిను ప్రార్థన చేసి ఎన్నిక చేసినట్లుగా వారందరి మధ్య జరిగిన కార్యక్రమం గురించి ఇక్కడ మొదటి అధ్యాయం సెలవిస్తోంది. వారు ఏకాత్మతో ఏకమనసుతో ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఆ 10 దినములు ఉపవాసం ఉన్నట్లుగా మనం లేఖనంలో అయితే చూడం, కానీ ఉపవాస ప్రార్థనగానే మనం దానిని భావించడం మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే వారు ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన అక్కడ చేస్తున్నారు. 2వ అధ్యాయం అద్భుతమైనటువంటి అధ్యాయం. పెంతెకొస్తు పండుగ దినాన పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ 120 మందిని దర్శించి వారిని బలపరిచిన విధానం, అదే దినమున సంఘము స్థాపించబడుట, 3000 మంది ప్రభువును అంగీకరించినట్లుగా పేతురు అద్భుతమైన ప్రసంగం ద్వారా అనేకులు ఆకర్షించబడినట్లుగా మనకు తెలుపుతోంది.
చదువుకుందాం. 2వ అధ్యాయం 1 వచ్చిన అపోస్తలుల కార్యముల గ్రంథం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉండిన ఇల్లంతయు నిండెను. చూడండి, గాలి వంటి ధ్వని, గాలి వీచినప్పుడు వచ్చేటువంటి ధ్వని. గాలి వీచినట్లు చెప్పలేదు, కానీ గాలి వీచినట్లు వచ్చిన ధ్వని. వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడ్డాయి, అగ్ని కాదు. అగ్ని నాలుకల వలె కనపడ్డాడు, అగ్ని కాదు. గాలి వీచిన శబ్దం వచ్చినట్లుగా వచ్చింది, గాలి కాదు. కనుక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకు బలంగా దిగి వచ్చిన సన్నివేశం. వారు బలవంతులయ్యారు. ఒకప్పుడు బలహీనులు, ఒకప్పుడు భయస్థులు, ఒకప్పుడు అజ్ఞానులుగా ఉన్న వారు చాలా శక్తివంతులుగా అయ్యేటట్లుగా దేవుని ఆత్మ వారిపై కృమ్మరించబడింది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్ముడు వారిని దర్శించినప్పుడు వారు అన్య భాషలలో మాట్లాడుతున్నారు. కనుక ప్రతి క్రైస్తవ విశ్వాసి అన్య భాషలతో మాట్లాడితేనే పరిశుద్ధాత్మను కలుగున్నట్టు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఈనాడు మన సమాజంలో ఉంది. దీని అర్థం అది కాదు. వారు పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో వారు మాట్లాడినప్పుడు ఆ అన్య భాషలు అక్కడ ఉన్న 17 దేశముల ప్రజలకు అర్థమయ్యాయి. అక్కడ ఉన్నటువంటి 17 దేశముల ప్రజలకు అవి అర్థమయ్యాయి. ఆ ప్రజలు హృదయములో నొచ్చుకొని వీరు తమ భాషలో మాట్లాడుతున్నారు అని చెప్పి వారు ఆనందపడి వారు ప్రభువు యొక్క సత్యాన్ని తెలుసుకొని మారు మనసు పొందారు. అంతేగాని అర్థం కాని ఏదో భాషలో మాట్లాడటం కాదు, అర్థమయ్యిన భాషలో వారు మాట్లాడారు. అక్కడ నిలిచిన వారికి అర్థమయ్యే భాషలో పరిశుద్ధాత్మ దేవుడు వారి చేత క్రీస్తును గూర్చిన సువార్తను వినిపింపచేశారు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే కేవలం ఏదో ఒక భాషలో మాట్లాడటం అనేది కాదర్థం. దీనినే పరిశుద్ధుడైన పౌలు భక్తుడు మాట్లాడుతూ ఇంకొంచెం ముందుకెళ్ళి అన్నాడు, భాషలు మాట్లాడేటువంటి వారు దాని అర్థం చెప్పగలిగి ఉండాలి, లేకపోతే ఆ భాష మాట్లాడటం వలన ప్రయోజనం లేదన్నాడు. ఒకవేళ కొరింథీ పత్రికలో అంటాడు, ఒకవేళ నేను దేవదూతల భాష మాట్లాడినా దానివల్ల ప్రయోజనం లేదు. అర్థం కాని 10,000 మాటల కంటే అర్థమయ్యేటట్లుగా 5 మాటలు మాట్లాడితే మేలన్నాడు. కనుక ఇక్కడ ఉద్దేశం ఏమిటి అని అనగా, అక్కడ దేవుని ఆత్మచేత వారు నింపబడ్డారంటానికి సూచన ఇతర ప్రజలు అర్థం చేసుకునే భాషను దేవుడు వారికి వరముగా ఇచ్చి వారు సువార్త ప్రకటించేటట్లుగా చేశాడు. ఆ కాలమున ఆకాశము క్రింద ఉండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో మాట్లాడుట విని కలవరపడిరి. వింటున్నారా? ఆ భాషలు ఏమిటి? అర్థం కాని భాషలు కాదు, అర్థమయ్యే భాషలు. తమ తమ స్వభాషలలో వారు మాట్లాడుట విని కలవరపడ్డారు. ఎందుకంటే మాట్లాడుతున్న వారు వారి ఊరి వారు కాదు, లేదా వారి దేశం వాళ్ళు కాదు, స్థానికులు మాట్లాడుతున్నారు. యెరూషలేము నివాసులు మాట్లాడుతున్నారు. వేరు వేరు దేశాల వారి యొక్క భాషలు వారి నోటి వెంబడి స్వచ్ఛంగా వినబడుతున్నప్పుడు కలవరపడ్డారు. అందరూ విభ్రాంతి పొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నాము, ఇది ఏమిటి? అది మనం గ్రహించాల్సిందే.
వీరు మాట్లాడుతున్న భాషలు మన స్వదేశంకు సంబంధించినవి. వీరు మాట్లాడుతున్నటువంటి భాషలు మనము పుట్టినటువంటి దేశపు భాషలు. మరి వీటిని వారు మాట్లాడుతున్నారు, వారంతా గలిలయులు కదా, ఇది ఎట్లా సంభవించింది అని వారు అనుకుంటున్నారు. చూడండి, ఇక్కడ పార్దీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియ, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియ, పంఫులియ, ఐగుప్తు అనే దేశముల వారందరూ, కురేనియా దగ్గర లిబియా ప్రాంతములందు కాపురమున్న వారును, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారును, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు, వీరు మొదలైన మనమందరమును వీరు మన భాషలలో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. 17 ప్రాంతాల వారు అక్కడ ఉన్నారు, దేశాల వారు. వారి యొక్క భాషల్లో ఈ గలిలయులు మాట్లాడటం ప్రారంభించినప్పుడు వారంతా కూడా మన భాషలో దేవుని కార్యములు వివరిస్తున్నారు అని ఆశ్చర్యపడ్డారు. చూడండి, దేవుని కార్యాలు వివరిస్తుండగా వారికి అర్థమయ్యాయి. ఇప్పుడు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు నామమునందు ఈ భాషలను వినియోగిస్తుంటే వారు ఖచ్చితంగా దానికి అర్థం చెప్పువారైనా అయి ఉండాలి. వారు మాట్లాడుతుండగా వేరొకరు అదే ప్రాంతంలో ఉన్నవారు మా భాష అనే సాక్ష్యమైన చెప్పగలిగి ఉండాలి. నేను ఒక భక్తుని జీవితం చదివాను. ప్రభు అతనిని ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో దేవుని ఆత్మావేశంతో అతడు దేవుడిచ్చిన భాషలో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ స్థలంలో పందులు మేపుకునేటువంటి ఒక నాయకుడు, ఆ గుంపుకు చెందిన నాయకుడు ఒకడు ఆ ప్రాంతంలో ఉన్నాడు, పందులు మేపుకుంటున్నాడు. ఈ వచ్చిన అతను ఫారినర్, తెల్ల జాతీయుడు. ఆ ప్రాంతంలో ఈ తెల్ల జాతీయుడు పందులు మేపుకునే వారి యొక్క భాషను దేవుడు ఇవ్వగా మాట్లాడుతుండగా ఆ వ్యక్తి మారు మనసు పొందాడని చదివాను నేను. కనుక భాష మాట్లాడుతున్నాడు క్రైస్తవుడు అన్నప్పుడు అది అర్థం చెప్పేదన్నా ఆ వ్యక్తి ద్వారానే అయి ఉండాలి. లేదని ఎడల ఆ భాష తెలిసిన వారు ఆ స్థలంలో సువార్త వింటున్న వారుగానైనా ఉండాలి. ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యం ఈ విధంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. కొందరికి అర్థం కాలేదు ఇది ఏమిటో, అందుకని వారు దీనికి ఒక వక్ర భాష్యాన్ని చెప్పారు. అదేమిటంటే వీరు మద్యంతో నిండి ఉన్నారా ఏమిటి అని అపహాస్యం చేశారు. ఇప్పటికీ క్రైస్తవ్యం అర్థం కాని వారు అపహాస్యమే చేస్తున్నారు. చూడండి, ఈ వాక్యము చెబుతున్నటువంటి సత్యాన్ని వక్ర భాష్యానికి మరలించేటువంటి అనేక మందిని ఈ దినాల్లో మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యము క్షుణ్ణంగా చదివితే, సత్య సిద్ధాంతాన్ని చక్కగా నేర్చుకోగలిగితే ఏ కలిపి చెరిపెడి బోధ కూడా మిమ్మల్ని ముట్టలేదు, తాకలేదు, పాడు చేయలేదు. కనుక వాక్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. అయితే పేతురు ఆ 11 మందితో లేచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించుచున్నట్లు వీరు మత్తులు కారు. పొద్దు పుడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, అనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదను. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కృమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాట యోవేలు గ్రంథములో చెప్పబడినటువంటి మాట ప్రారంభం అనేది తెలుస్తుంది. వాస్తవంగా యోవేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో నెరవేరుతుంది. జాగ్రత్తగా తెలుసుకోండి. మనుషులందరి మీద ఆత్మను కృమ్మరించెదను. అందరి మీద,
అండర్లైన్ చేసుకోండి. అది 1000 ఏళ్ల పరిపాలనలో జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఇదిగో ఇక్కడ నిలిచిన వీరిపై కృమ్మరించబడిన ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు యోవేలు చెప్పినటువంటి దాని యొక్క ప్రారంభం. ఇది తొలకరి వాన అనేటువంటి భావంలో పేతురు భక్తుడు చెబుతూ వచ్చాడు. నా ఆత్మను కృమ్మరించెదరు గనుక వారు ప్రవచించెదరు. చూడండి, మనుషునికి ఆత్మ ఉంది. పుట్టుకతోనే మానవునికి ఆత్మ ఉంది, కానీ అది చచ్చిన స్థితిలో ఉంది. ఆత్మకు చావులేదు కదా. చచ్చిన స్థితి అంటే ఏమిటి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మొదటి నుంచి మీరు చదివితే, మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా. ఏమిటి చచ్చినది? చచ్చిన స్థితి అనగా ఆత్మ జీవము లేనిదిగా ఉండటం, ఇన్ఎఫెక్టివ్ స్టేజ్లో ఉండటం, దేవునితో కమ్యూనికేట్ చేయలేని డెడ్ కండిషన్లో ఉండటం అని అర్థం. ఆత్మ ఉంది, అది యాక్టివ్గా లేదు, అది పనిచేసేదిగా లేదు, అది జీవించుతున్నట్లుగా లేదు, మృతమైనట్లుగా స్తబ్దుగా ఉండినది మనుష్యాత్మ. యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు దేవుని ఆత్మ ఈ మనిషిని ఆత్మను జీవింపచేస్తుంది. కనుక దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే విశ్వాసము ద్వారా ఒక మానవుని యొక్క ఆత్మలోనికి నూతన స్వభావంలోనికి దిగొచ్చారో, ఆ వ్యక్తి యొక్క జీవితం దేవునికి రెస్పాండ్ అవ్వటం ప్రారంభిస్తుంది, దేవునికి స్పందించటం ప్రారంభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వాక్యములో మనం చూస్తున్నప్పుడు నా ఆత్మను కృమ్మరించెదను అనేటువంటి పదం ప్రభు వారి యొక్క ప్రత్యేక అభిషేకాన్ని గుర్చిన మాటగా మనం తెలుసుకుందాం. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేసేదను. ప్రభువు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదును. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారు అందరూ రక్షించబడదురని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు, మహత్కార్యములు, సూచక క్రియలు మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానుగా మీకు కనబరిచను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యం గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. పేతురు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క అద్భుతమైన సంకల్పాన్ని యూదులు ఎరుగక యేసును సిలువ వేయించారు. కనుక మానవీయ కోణంలో పేతురు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిలువ వేయించి చంపించారు మీరు, కానీ దేవుడు ఆయనను లేపాడు. ఇందుకు మేము సాక్షులము అని చెప్పి ఆ యొక్క ప్రజల మధ్య నిలబడి అతడు ధారాళముగా మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, ఇదే పేతురు ముమ్మారు యేసును ఎరుగనని అబద్ధం ఆడాడు. అట్లాంటిది 17 దేశాల ప్రజల మధ్య పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడై ఘనమైనటువంటి స్వరంతో మాట్లాడుతూ అన్నాడు, యేసే ఈ లోకమునకు దేవుడు పంపినటువంటి వాడు, ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తే అని అంటూ ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వనున్నాడు కనుక కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిలకడగలిగి ఉండును. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవమార్గాలు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. దావీదు కీర్తనాకారుడు తాను ప్రభువును గురించి చెప్పిన ప్రవచనం ఇక్కడ ఉటంకించి పరిశుద్ధుడైన పేతురు భక్తుడు వారికి సువార్తను అందిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి సమయం పూర్తయిపోయింది. వాక్యాన్ని నేను ఇక్కడ
నిలుపుదల చేస్తున్నారు. మరలా నేను 24వ వచనం నుండి దావీదు భక్తుడు చెప్పిన వివరాలతో రేపటి వాక్యం ప్రారంభిస్తాను. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపు కోట కృపా ప్రార్థనా మందిరం దైవ సేవకులు రెవరెండ్ కమ్మ రామారావు గారు, సుహాసిని గారు, మరియు చింతలపూడిలో పరిచర్యలో ఉన్నటువంటి దైవజనులు చీకటి విశ్వనాథ్ శైలజ దంపతులు, క్రాంతి మానస ప్రశాంత్ గారు సహకారమిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. మీ కుటుంబ పక్షంగా ఎపిసోడ్స్ నిర్వహించి సువార్తీకరణలో భాగం పంచుకోనండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను అపోస్తలుల కార్యములు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఈ రాత్రి కాలము యేసుక్రీస్తు ప్రభువును దేవుడు పంపాడని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన పేతురు భక్తుని యొక్క ప్రవచనం విని 3000 మంది ఒకే దినాన రక్షించబడ్డారు. ఈ దినం ఎంతమంది వాక్యం వింటున్నారు వారంతా కూడా ప్రభు మిమ్మల్ని అంగీకరించడానికి మీ శక్తిగల కార్యం వారిలో జరిగించమని వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన మీ దైవజనులు మీ దాసుడు రామారావు గారి కుటుంబాన్ని దీవించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.